ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. కర్ణపర్వములోని 9వ భాగానికి స్వాగతం. సంజయుడు అక్కడ ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు, మహారాజా, ఆ అర్జునుడు భయపడకుండా ఆ కర్ణుని యొక్క కుమారుని శిరస్సును ఇట్లాంటిగా లేపేసి చాలా బాణాలను వేస్తున్నాడు. ఇంకా మరి క్రోధంబున వీరుడు శరముల నివారమిడుసు చెప్పగన్యాలా కనిపార్తుని పరమాత్ముడు ఇరవుగా రణమున పదిలము ఇప్పుడు పార్త. క్రోధంతోటి, కోపం చేత అర్జునుడు ఆ యుద్ధరంగం లోపల బాణాలను వేసినప్పుడు పరమాత్ముడు చూసి అర్జునుడితో అంటున్నాడు, అర్జున, ఇప్పుడు మాత్రం యుద్ధం చాలా జటిలమై ఉన్నది, ఇక మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఆ పరమాత్ముడు అర్జునుడితో అన్నాడు. దినకర తనయుని బలము మరి లేదు ప్రపంచమందు మహావీరుడిలా కనుభయమున నీవు రణమును మనమున నీ ఉంచి చేయు మనుజనాథ. అర్జున, ఆ కర్ణుని యొక్క బలము చెప్పరాకుంటున్నది. ఈ ప్రపంచంలో అటువంటి వీరుడు ఎవ్వడు కూడా లేడు, చాలా బలవంతుడు. ఇప్పుడు మాత్రం నువ్వు జాగ్రత్తతోనే యుద్ధం చేయబడుతుంది. భాస్కరి బలామింతంతని అంత్యాయము లేదు చూడవనిలో పార్త కనుభయమున నేనే ఇలా మునుబోవుటకును నాకు ముదముతో వినుడి. ఆ కర్ణుని యొక్క బలము చెప్పరాకుంటున్నది. వీరాది వీరుడు, ఇప్పుడు మాత్రం నువ్వు జాగ్రత్తతోటి ఉండి యుద్ధం చేయాల. రవిసుతుని సామర్థ్యము ఇలలో ఇంతని చెప్పుట భీతము కాదు, అందుకే దుర్యోధనుడిల ముందుగా రణముకు యత్నము ముదమున చేసి ఆ కర్ణుని మీద ఆధారపడి ఆ దుర్యోధనుడు ఈ యుద్ధమును ఇట్లాంటిగా పెట్టిండు. యుద్ధం చేసి గెలిచి తీసుకోమని అని అన్నాడు. ఈ కర్ణుని బలమును చూసి ఆ దుర్యోధనుడు ఇంత పని చేసిండు. ఎందరూ చెప్పినా వినకను అందంబుగా యుద్ధమనుచు వర్షమునుంది ఇందుల కూర్చను సైన్యము ముందర ఇంకేమి ఉందో ముదమున పార్త. ఆ దుర్యోధనకి ఎందరో మంది వచ్చి చెప్పిండ్రు, మునులు వచ్చి చెప్పిండ్రు, నేను కూడా వెళ్ళి చెప్తే వీళ్ళందరూ చెప్పినా కానీ వినకుండా ఆ కర్ణుని యొక్క బలమును చూసి ఆయన ప్రోద్బలంతో ఈ దుర్యోధనుడు ఇట్లాంటిగా యుద్ధం పెట్టుకున్నాడు. ఎందరు చెప్పినా వినలేదు. భీష్మద్రోణుల మీద ప్రీతి లేకనే ముందు ఈ తీరు రణంబు ఇంపు మీరా శేష దుర్యోధనుడు చెప్ప సఖ్యము గాని నమ్మకమున్నాడు నెమ్మనమునా. భీష్మద్రోణాది పెద్దలు చెప్పినా కానీ వాళ్ళ మాట కూడా వినలే. వాళ్ళు యుద్ధం చేస్తారని నమ్మకం కూడా లేకుండే. వాళ్ళు మరి అట్లనే చేసిండ్రు కూడా. మీకు అనుకూలంగా యుద్ధం చేసి వీరమరణం పొందిండ్రు వాళ్ళు. వాళ్ళ మీద నమ్మకం లేదు ఎవరికి, దుర్యోధనునికి. కానీ ఇప్పుడు అట్లా కాదు, చాలా నమ్మకంతో ఉన్నాడు ఆ కర్ణుని మీద. యుద్ధం చేసి విజయం నాకు ఇట్లాంటిగా చేకూరుస్తాడని. ఎందరూ మహాత్ములు వచ్చియు కందనమున మీకు జయముగాదని అన్న కర్ణుని బలమున యుద్ధము అనవుగా నిశ్చయము చేసి ఆసుయోధను. ఎందరో మంది గొప్ప గొప్ప మహాత్ములు, భీష్మ ద్రోణాది పెద్దలందరూ కూడా ఆ దుర్యోధనునికి యుద్ధం పెట్టుకోకని ఇట్లాంటిగా చెప్పినా కానీ ఈ కర్ణుని బలం మీద నమ్మకంతో అలా మాట వినక ఇప్పుడు యుద్ధమును పెట్టుకున్నాడు. ఎవరు? ఆ దుర్యోధనుడు. దినకర తనయుని బలమును అంతెంబెలేదు సోడు అందరిలోనా
మంతనమున భయముంచెయు వింతగా రణంబుజేయు రాజీవనేత్ర. ఆ కర్ణుని యొక్క బలము గింత గంత అని ఏ మాత్రం చెప్పడానికి వీలు లేకుంటున్నది. చాలా బలం, అంత్యమే లేదు ఆ బలానికి. అంతటి వీరాది వీరుడు, అంతటి బలవంతుడు. నువ్వు మాత్రం నీ మనసు లోపల మాటి మాటికి భయముంచి ఆ కర్ణునితో యుద్ధం చేయని ఇట్లాంటిగా కృష్ణ పరంధాముడు అర్జునునితోటి ఈ విధంగా తెలియజేసిండని అక్కడ సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా యుద్ధరంగం లోపల జరిగినాయని కూడా. అనగానే విజయుండ నేను జయదాతవు నీ ఉండగా నిఖిలములోన భయమేమి దిన కరసుతుని క్షణముననే దృంచివేతు జగదీశారి. ఈ మాటలన్నీ విన్నటువంటి అర్జునుడు అంటుండు, పరమాత్మ నువ్వుండగా మాకేం భయం ఉన్నది, మాకే మాత్రం కూడా భయం ఇంత కూడా లేదు. నీ అనుగ్రహంతో ఆ కర్ణుని ఒక్క క్షణం లోపల సంవరిస్తా, ఇదంతా కూడా నీ అనుగ్రహమే కదా అని ఆ పరమాత్మతో అర్జునుడు ఈ విధంగా అన్నాడు. అనగాను పరమాత్ముండనే దిగులొందకు పదుడి ఊరికే పలుటకిందు సమయంబుగా దిది అని ముదమున రథముదోలే మురమర్దనుడు. సరే సరే, నువ్వేమాత్రం భయపడకు, ఇది మాట్లాడుకునే సమయం ఏమాత్రం కూడా కాదు, ఇప్పుడు యుద్ధం చేసే సమయమో ఇది. ఇట్లాంటిగా మాట్లాడుకుని మనం సమయాన్ని వ్యర్థం చేసే బదిలీ మనం వెళ్ళి యుద్ధం చేస్తాం పదా అని అప్పుడు ఆ పరమాత్ముడు రథమును యుద్ధరంగం లోపలికి తీసుకెళ్ళిండని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. సావధానుందుడి మీరు కర్ణునితో సమరా భూమిలో నాను సావధానుందుడి మీరు ఏ విధమునా జయముందేవు తూతాదు ఎదిరించునా వ్యాళ్ళను సావధానుందుడి మీరు. అర్జున, నువ్వు మాత్రం ఇప్పుడు చేసేది ఆ దుర్యోధనతో కాదు యుద్ధం, కర్ణునితో యుద్ధం నువ్వు చేసుడు. మరి నువ్వు ఎట్లా చేయమందుతావో ఏమో, నాకైతే ఏమాత్రం అర్థం కాకలేదు. పదాన్ని ఇట్లాంటిగా నువ్వు యుద్ధం చేసే సమయం లోపల నువ్వు ఎట్లాంటికి గెలుస్తావో, ఎట్లాంటిగా యుద్ధం చేస్తావో అని ఆ అర్జునుడితోటి కృష్ణ పరంధాముడు అన్నాడు. బావజా జనకుండనాగా పార్థుడు బలికే మమ్ముగావాను దేవాదేవాని ఉండగా నేడు దిగులేమిగా మాకును బావా జాజనకుండనాగా. ఇట్లాంటిగా ఆ పరమాత్ముడు అర్జునుడితో అంటే ఆ అర్జునుడు అంటుండే, పరమాత్మ నువ్వు ఉండగా మాకేం భయం ఉన్నది, జయమిచ్చేవానివి నువ్వే, అన్నీ నువ్వే కదా మాకు, నీకంటే ఎక్క మాకేమున్నది, ఇవన్నీ చేసే సమకూర్చేవానివి నువ్వే అని ఆ పరమాత్మతోటి రెండు చేతులు జోడించుకొని ఇట్లాంటిగా ఆ అర్జునుడు ప్రార్థిస్తున్నాడు. అనగా దురామున నిలిచి కర్ణుడు అద్భుతముగా గర్జానా మనుదేశ జాయగా విని కాలుడు మరే వనుకును కనుగోనా అనగా దురామున నిలిచి కర్ణుడు. ఈ విధంగానే సమయం లోపల ఆ యుద్ధ రంగం లోపల కర్ణుడు పెద్ద కేకలేస్తున్నాడు. ఆ కేకలు విని యమధర్మరాజు కూడా గడగడగా వణుకుతున్నాడు. అంతటి కేకలేస్తుండు ఆ యుద్ధరంగం లోపల కర్ణుడు. రణవాద్యమూలమీతముమ్రోయాగా రవిచంద్రులు వనుకును అనబుగా నిలచితే ఆ నారదుని అనే సురపతి సయ్యాన రణవాద్యమూలమీతముమ్రోయాగా. ఆ యుద్ధరంగం లోపల ఆ రణవాయిద్యాలు ఇట్లా మ్రోగిస్తే సూర్యచంద్రుడు గడగడ వణుకుతున్నది. అది చూసినటువంటి ఇంద్రుడు నారదునితో అంటున్నాడు, మహర్షి
జయమెము వారికో ఉభయులాలు దినము చెప్పుడి శీఘ్రమునా భయమాత్మలో వ్యాపించేను భాస్కరి బల సూర్యుడు రణమునా జయమెము వారికో ఉభయులాలు. మహాత్మా నారద మహర్షిని అంటున్నాడు ఈ ఇంద్రుడు, మహాత్మా మరి ఇద్దరి వీరుల లోపల జయమన్నది ఎవరికి అవుతుందో ఏమో, నాకైతే నా మనసు లోపల నేను ఇట్లాంటిగా భయం కలిగింది, నేను చాలా భయపడుతున్నా, ఇలా ఎవరు గెలుస్తారో ఇదంతా కూడా నాకు సవిస్తారంగా తెలియమని ఆ నారద మహర్షిని అక్కడ ఇంద్రుడు అడిగిండు. దయసాగార వినిపించు మనగానే శ్రీకర్తారనామునా అవునెవరికి శుభమాని మీరడుగుట ఆశ్చర్యము దోసానా దయసాగర వినిపించు మనగానే. దయసాగర ఓ మహర్షి, ఈ విషయాలన్నీ నాకు సవిస్తారంగా తెలియనంటే నువ్వు భలేగా మాట్లాడుతున్నావు, నీకు తెలియనట్టు అని ఈ నారద మహర్షి ఆ ఇంద్రుణ్ణి అన్నాడు. సర్వరక్షకుడు విజయోని రథమున సారథి అయ్యుండగా ఊర్వీ లోపల గెలిచే వీరుడు ఉన్నారా మరి చూడగా సర్వరక్షకుడు విజయోని రథమున. సర్వమును రక్షణ చేయటానికి ఆ పరమాత్ముడు ఉన్నాడు. ఆ పరమాత్ముడే అర్జునుని రథము లోపల ఉన్నప్పుడు, రథమును నడిపినప్పుడు మరి అర్జునుని గెలిచే వీరుడు ఈ ప్రపంచం లోపల ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు మహాత్మా, నువ్వెందుకు భయపడతావని నారద మహర్షి ఆ ఇంద్రుణ్ణి అంటున్నాడు. నిర్వ్యకులమునా ఉండుడి సురవరానీచులు కౌరవులిగా గర్వమదంబున కండ్లగానారు హతమౌదురు చాలాగా నిర్వ్యకులమున ఉండుడి. సురరాజా ఓ ఇంద్ర, మరి నువ్వు ఇట్లాంటిగా నీ మనసు లోపల భయపడి భయము పెట్టుకొని ఎవరు గెలుస్తారని నువ్వు అడుగుతున్నావు. నీచాది నీచులు కౌరవులు, వాళ్ళు తప్పకుండా ఈ యుద్ధరంగం లోపల ఇట్లాంటిగా సంవరింపబడతారు ఆ అర్జునుని చేత అని నారద మహర్షి ఇంద్రునికి తెలియజేసిండు. సురవర నమ్ముడి రణమునా సురవర నమ్ముడి రణమునా పరమాత్ముని కృపచే జయము పార్థుని కయ్యి గురుజనులు భీష్మద్రోణులు సరివారెవరైన సంగరమందు. దేవరాజా ఇంద్ర, నా మాట నమ్ము, అర్జునునికి ఆ పరమాత్ముడు విజయమును చేకూరుస్తాడు. మరి ఆ కురు పెద్దలు భీష్మద్రోణాదులు కూడా అలాని జయింపజేసిండు ఎవరు? ఆ పరమాత్ముడే కదా. తప్పకుండా ఆ పరమాత్ముడు అర్జునునికి విజయమును చేకూరుస్తాడు, నువ్వు భయపడకని ఆ నారద మహర్షి ఇంద్రుణ్ణి అన్నాడు. విని హర్షించను కురుపతి కనవచిరి సురలు మునులు కడు వ్యాజ్యముతో దినకరుడిటు మనసందున తనయునికి జయము గోరు తరచుగా భూపా. ఇట్లాంటిగా ఈ నారదుడు తెలిపిన మాటలకు ఆ ఇంద్రుడు అక్కడ చాలా సంతోషపడ్డాడు. ఇక ఇక్కడ ఈ దుర్యోధనుడు వీళ్ళందరూ కౌరవపక్షం వాళ్ళందరూ అర్జునుడితో యుద్ధం చేయడానికి ఇట్లాంటికి నిలబడ్డారు. అది చూసినటువంటి సూర్య భగవానుడు నా కొడుకు విజయం కలిగితే బాగుండు కదా అని ఇట్లాంటిగా తన మనసు లోపల ఆ పరమాత్మని ధ్యానిస్తున్నాడు. కర్ణునికి విజయం కలగజేయని రణవాద్యముతో ధరణి గదులు రణవాద్యముతో ధరణి గదులు ఘనముగా వనుకోను దశా దిశాలు శేషాది పనులు భయము నొందు సైనా వీరులెల్ల దురామందు
రణవాద్యముతో ధరణి గదులు. అక్కడ మ్రోగిస్తున్నటువంటి ఆ వాద్యాల సప్పుడుకు భూమి ఆకాశాలు దశ దిశలు ఇట్లా గడగడగా వణుకుతున్నాయి. అక్కడ మాత్రం ఇట్లా శేషాది పాములన్నీ కూడా ఇట్లా భయపడుతున్నాయి, ఇట్లా వీటిని ముడుచుకుంటున్నాయి తన పడగల్ని. చాపాశరములు భూని బౌగా కలిసి రతి శరములతోను వేగా చాపాశరముల భూని బాగా హరే పార్థుడా కాలమందు శంకుల మితముగా పూరించే ఇందు చాపాశరములు భూని బౌగా. శాపబాణాలను పట్టుకొని ఈ కౌరవపక్ష సైనికులు అటు పాండవ పక్ష సైనికులు ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నారు. ఆ సమయం లోపల అక్కడ పరమాత్ముడు అర్జునుడు తమ చేతిలో ఉన్నటువంటి శంఖాలను ఇట్లాంటిగా పూరించిండు, అంటే ఊదిండు. వినివాయుదర్శమున భూత సముదాయము రణములోన వినివాయుదర్శమున. ఆ భూతాలతో సహా ఈ ఆంజనేయ స్వామి కూడా లొల్లి చేస్తున్నాడు. అక్కడ లొల్లిగా యుద్ధరంగం లోపల ఇట్లాంటిగా ఉన్నది. కొందరు పార్థుని జయమును కొందరు కర్ణుని జయంబు గోరుదురందు బృందారకులెల్ల భయమున అందంబుగ గనగ పార్థుడనే శ్రీపతితో. కొంతమంది అర్జునుడు గెలవాలని కోరుకుంటున్నారు, కొంతమంది ఏమో కర్ణుడు గెలవాలని కోరుకుంటున్నారు. ఇట్లాంటిగా ఆ సమయం లోపల ఆ అర్జునుడు ఆ పరమాత్మతోటి అంటున్నాడు, వినోదురమునా కర్ణుడు నన్ను వినోదురామునా కర్ణుడు నన్ను దునిమేటే విశ్వేశ నీవు చూసి చనిపోయే వారనామిడిచి ఆ స్థలముకు చక్కగా భక్తుల బాసి నిజముగా వినిపించు దయాల అనాగిట్లనే శ్రీపతి సకాల విరుదురము నా కర్ణుడు నన్ను. పరమాత్మ ఒకవేళ ఆ కర్ణుడు నన్ను ఇట్లాంటిగా ఈ యుద్ధరంగం లోపల సంవరిస్తే నువ్వు మాత్రం మమ్మల్ని ఇడిసబెట్టి పోతావా? ఖచ్చితమైన మాట చెప్పు పరమాత్మని ఆ అర్జునుడు కృష్ణ పరంధాముని ఇట్లాంటిగా అడిగిండు. లోకపాలకులు ఏకత్వం వై చేకొని శరాములు దేగా ప్రకటముగా నీతోటి పూరిన ప్రాప్తులయ్యరా కనాగా రవిపుత్రుని సామర్థ్యంబు భూమి లోపల ఘాటితంబు లోకపాలకులు ఏకత్వం వై. ఈ 8 దిశలను పాలించేటటువంటి లోకపాలకులందరూ కూడా వాళ్ళతోనే కలిసి నీతోనే యుద్ధం చేసినా కానీ వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నావా? గెలవరు. కానీ ఆ కర్ణుని యొక్క బలం మాత్రం చాలా బలవంతుడు, స్వయం బలవంతుడు. ఆ కర్ణుని అంత బలవంతుడు ఎవ్వరు కూడా లేరని ఇట్లాంటిగా కృష్ణ పరంధాముడు అర్జునునితోటి అన్నాడు. మేరు గృంగి జలదులు గృంగి నాగని తన మర్యాద అరుడిగా విడిచి నానాలంబు అతి శీతలమై మీద శశి ఉన్నత్వము నుంది రవి ఉదయాస్తాముంది మేరు కృంగి జలదోలు కృంగి నాగని. ఆ మేరు పర్వతం కృంగిపోయినా సూర్యుడు అటు ఇటు అయినా మధ్యాహ్నము చంద్రుడు ఉదయించిన రాత్రి ఆ సూర్య భగవానుడు ఉదయించిన ఏది ఏమైనప్పటికీ కానీ నిన్ను మాత్రం నేను ఇట్లాంటిగా ఈ యుద్ధరంగం లోపల గెలిపిస్తా. ఆ కర్ణుడు చాలా బలవంతుడు, చెప్పసఖ్యం కానీ బలం ఉన్నది ఆ కర్ణునికి. అగటి తాముగా ఘటించిన గాని అపాజయ మిలలు కాదు
నగరాధరుడు అనగాను నరావర విజయుడు అనే సంభ్రత్వము నాదు సుకృతము ఫలించేను చాలా నీవు నా వెంటను కృపాల అఘాటితముగా ఘటించిన గాని నూరారైనా 600 ఆ సూర్యచంద్రులు ఇట్లాంటిగా ప్రొద్దున ఆ సూర్యుడు చంద్రుడున్నా రాత్రి సూర్యుడున్నా ఇట్లాంటికైనా ఆ మేరు పర్వతం కృంగిపోయినా కానీ నేను మాత్రం ఈ యుద్ధరంగం లోపల నేను తప్పక గెలిపిస్తానని చెప్పేసరికి చాలా సంతోషంతో ఆ పరమాత్మని వేడుకుంటున్నాడు. నిశీభవాలనక మా కోసము నీవు నిశీభవలనక మా కోసము నీవు శ్రమానుంది తీరు అనదో సాధు మా నోటాను శ్రీపతి సురవందిత పలుమారు దురములో రక్షణ మరాచి ఉండకూడి మై మరాచి నిశీభవలనక మా కోసము నీవు పరమాత్మ నిశిభవలనక రాత్రి అనకుండా పగలనకుండా మా రక్షణ చేస్తూనే ఉన్నావు. కానీ ఈ యుద్ధరంగం లోపల నువ్వు ఏ మార్పుతోటి ఉండి మమ్ముని మతిమరిచేవు స్వామి అని ఆ అర్జునుడు ఇట్లాంటిగా దీనపదానుడై ఆ పరమాత్ముని వేడుకుంటున్నాడు. అనగానే గనుగొనపోడు విజయోని అతి వేగంబున లేచి తన వెంటాను గురుసుతూ శరాద్రుతు ఘనవీరులు వనివాసి వీరునిపై శరములు చాలా విడిచే కాలము రూపాల అనగానే గనుగనగపోడు ఇట్లాంటిగా వీళ్ళు పరమాత్ముడు అర్జునుడు మాట్లాడకుండా ఏరంగా అప్పుడు ఇతను లేచి అర్జునుడు లేచి అక్కడికి యుద్ధానికి వెళ్తే ఇదంతా చూసినటువంటి ఆ అశ్వత్థాముడు మరి శరాద్రుతుడు వీళ్ళందరూ కూడా ఆ అర్జునుడి మీద బాణాలను వేస్తున్నాడు. నిశియాయను ఆ సమయము పొసగను శస్త్రములు విడువా సేలుగనపుడు తోసక నిల్చిరి వీరులా సమయము శిబిరములకు చేరి భూపా ఆ బాణాలు వేసే సమయం లోపల అక్కడ రాత్రి సూర్యభగవానుడు పశ్చిమాద్రికి వెళ్ళిపోయాడు. ఆ చీకట్లో ఏమి కనిపించకపోతే బాణాలన్నీ కూడా తమ బాణాలన్నీ కూడా అమ్ముల పొది లోపల పెట్టుకొని ఎవరి శిబిరాలకు వాళ్ళు ఇట్లాంటిగా యుద్ధం ఆపేసి వెళ్ళిపోయిందని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. రాత్రి సమయంబున రక్తితో అందరూ రణరంగంబు జోలి రాజులదిప మాట్లాడుకొందురు మహావేడుక చేత పరమాత్ముడప్పుడు పాండవులతో ఆ రాత్రి సమయం లోపల రేపు ఎట్లాంటిగా యుద్ధం చేయాలి, ఎవరితో చేయాలి, ఎవరితోటి చేసుడు ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా వాళ్ళు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ పాండవ శిబిరముల ఆ పరమాత్ముడు అంటుండు వాళ్ళతోని రేపటి దినమును దాటితే వ్యాపారగరణమునందు రవిసుతునీలా చేసే మనుట వ్యర్థము ఈ సమయము యోచనంబు ఇంపుగలదు. ఆ పాండవులతోటి పరమాత్ముడు అంటున్నాడు, ధర్మరాజా ఒకవేళ రేపు ఆ కర్ణునింత సంవరించకపోతే ఇక ఆ కర్ణుడు చచ్చేటోడు గాడు. మరి కర్ణుడు చచ్చే ఉపాయం చెయ్యాలా, అతన్ని సంవరించే ఉపాయం ఏమైనా చెయ్యాలా, ఒక ఉపాయం ఉన్నది అది మీకు తెలియజేస్తాను ఇట్లాంటిగా అంటున్నాడు. కుంతితో ఏకాంతంబున శాంతముతో బలికే చూడు సంగరమందు దీపింపగ పాండవులకు వ్యాపారగ జయమునివ్వడా కర్ణుండు. ఆ రాత్రి సమయంలో కుంతి దగ్గరికి వెళ్ళి కుంతితోటి అంటున్నాడు, అత్తమ్మ రేపు మాత్రం ఆ కర్ణుడు చాలా యుద్ధం చేశాడు,
మరి కర్ణుని దాటికి ఈ పాండవులు ఎవరు కూడా ఉండరు. మరి నువ్వు ఆ కర్ణుని దగ్గరికి వెళ్ళి వరమాడు కానీ ఇట్లాంటిగా ఆ కుంతిదేవితోటి కృష్ణ పరంధాముడు తెలియజేసిండు. పాండవులు బన్న సమయము ఏకాంతము కుంతితోనూ శ్రీకాంతుడిలా రేపును దాటి తెసుతులకు ఈ పగదిలో జయమునాయింపుగా కుంతి. రేపు మాత్రం దాటితే ఆ కర్ణుని గెలవలేము. మరి కర్ణుని గెలవాలంటే రేపే ఈ పని చేయాలా అని ఇట్లాంటిగా ఆ కుంతితోటి కృష్ణ పరంధాముడు అంటున్నాడు. అనగను పాండవ మాత ఓ పరమాత్మ నన్ను నరగ నీవు తీపకొనిసి సమయంబున ఈ పగదిన బల్కెదవు ఇప్పుడు నాకు. పరమాత్మను ఏది చెప్పినా కానీ రాత్రి లోపల వచ్చి చెప్తావు. మరి నాకు ఎటు పోస్తుంది, ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది? నువ్వు ఈ సమయం లోపల ఇంత తొందరగా వెళ్ళాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలా, నేను ఏమని చెయ్యాలని ఆ పరమాత్మతోటి కుంతీదేవి అన్నది. ఏమీ అర్థము కాదు ఈ పగదిన నన్ను ఏమి ఇంపుగా చేయ నేమించిటు వస్తివి అముక నాతోను తెలుపు నరహరి వినుతా. నువ్వు చెప్పిన మాటలు ఏమాత్రం నాకు అర్థం కావడం లేదు. మరి ఇప్పుడు నేనేం చేయాలా? ఇవన్నీ కూడా నాకు సవిస్తారంగా తెలియని ఆ కుంతీదేవి ఆ పరమాత్మతోటి ఈ విధంగా అన్నది. కన్నీర్క మందున కర్ణుని గన్నావు దండి బలవంతుడు దండధరుడు పాండవులను వాడు ప్రాణముల విడువడు ప్రార్థించు రవిసుతుని రణములోనా. నువ్వు కన్నీరకంగా ఉన్నప్పుడు, కన్యగా ఉన్నప్పుడే నువ్వు ఆ కర్ణుని కన్నావు. ఆ కర్ణుడు చాలా బలవంతుడు, యమధర్మరాజు వలె బలవంతుడు. పాండవులను మాత్రం రేపు ప్రాణాలతోటి వదిలేటట్టు లేడు, వదలడు కూడా. నువ్వు అక్కడికి వెళ్ళి కర్ణుని దగ్గరికి వెళ్ళి ఆ కర్ణుని ప్రార్థించు, నా కుమారులను బ్రతికించని. నిద్దుర మేల్కొని ప్రొద్దున వద్దకు నీవు పోయి వేడు మిసాల ఉద్బుదారుడే మన్నను కాదని వానికి రాదు కర్ణుని కిలలు. నువ్వు ప్రొద్దున లేవంగానే ఆ కర్ణుని దగ్గరికి పోయి ఇట్లాంటిగా వరం వేడుకో. వరం నువ్వు ఓరు. ఉదార స్వభావం కలిగినటువంటి వాడు, దానగుణం కలిగినటువంటి వాడు ఆ కర్ణుడు. నీ కోరిక తప్పక తీరుస్తాడని ఇట్లాంటిగా ఆ కుంతితోటి ఆ పరమాత్ముడు అన్నాడు. నిశిదీరి రవిసుతుండు పొసగను జాహ్నవి చేరి జలమునా స్నానము చేసి ఆర్యమిడుచును కను భాస్కరి జపము చేయు కర్ణుడు చాలా. ప్రొద్దున లేచా అంటే జాహ్నవి నది దగ్గరికి వెళ్ళి ఆ జాహ్నవిలో స్నానం చేసి ఆ సూర్యభగవానుడికి ఇట్లాంటిగా ఆర్ఘ్యమిస్తాడు. వెనుక నిలుచుండియు వేగమునా కర్ణుని అడుగు పుత్రవాంచుంటే పృథ్వీలోనా లేకుంటే రవిసుతుడు లెక్కకు పాండవుల ఉంచడు వాడిలలో ఊర్విస్థలిపై. ఆ జపం చేసే సమయం అందు నువ్వు వెనుక పోయి నిలబడి ఉండు, పోయి ప్రార్థన అయ్యే నా కుమారులను బ్రతికించని. ఒకవేళ నువ్వు ఇట్లాంటిగా చేయకపోతే రేపు మాత్రం పాండవులు మాత్రం ఉండరు, ఒక్కడిని కూడా ఉంచడు, లెక్క లేకుండా అందరిని కూడా సంహరిస్తాడు అని ఇట్లాంటిగా కృష్ణ పరంధాముడు కుంతీదేవికి ఈ విధంగా తెలియజేసిండు. అనగను ఇలా నిశిదీరెను చేరను జాహ్నవి కడకు సేలుగనపుడు చూసితే దినకర తనయుడు వాసిగా ధ్యానంబు చేయు వసుధ స్థలిపై. అప్పుడు తెల్లవారిన తర్వాత ఈ కర్ణుడు జాహ్నవి నది లోపలికి వెళ్ళి స్నానం చేసి
అక్కడ సూర్యునికి ఆర్గమిస్తున్నప్పుడు ఈ కుంతీదేవి వెళ్ళి ఇట్లాంటిగా వెనక నిలబడ్డదని సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.